ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ గణేష్ ఫ్యాన్స్ సందన్. ఇప్పుడు వచ్చేసి మనం శ్రీనివాస కాలేజ్ బ్యాక్ సైడ్ ఉన్న విగ్రహాల దగ్గర అయితే ఉన్నాము. మీకు కరెక్ట్ మెయిన్ లొకేషన్ వచ్చేసి పాతది కేఫ్ టౌన్ ఉంది కదా, దాని పక్క సందులోనే వీళ్ళు ఈ ఇయర్ కొత్తగా పెట్టడం జరిగింది. మామూలుగా ఎవ్రీ ఇయర్ మనకి అక్కడ 13వ నగర్లో పెట్టేటోళ్ళు ఈ ఇయర్ ఇక్కడికి షిఫ్ట్ కావడం జరిగింది. వీళ్ళ దగ్గర 6 ఫీట్స్ నుంచి 14 ఫీట్స్ వరకు అవైలబుల్ ఉన్నాయి. వీళ్ళకి సంబంధించిన కాంటాక్ట్ నెంబరు, అడ్రస్ మొత్తం మీకు నేను కామెంట్ బాక్స్లో పిన్ చేసి పెట్టిన, అదేవిధంగా డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. వీడియో మీరు లాస్ట్ వరకు అయితే చూడండి. మనకి ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇది ఒక మోడల్ ఫ్రెండ్స్. మనకి మనకి గణేశుడు 6 ఫీట్స్ అయితే ఉంటాడు. లోటస్ మీద కూర్చొని మనకి గణేశుడు దర్శనం అయితే ఇస్తున్నాడు. ఇక్కడ చూడండి, ఆభరణాలకు మనకి గోల్డ్ వేయకుండా మనకి వేరే సిల్వర్ కలర్ టైప్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈ కలర్స్ అయితే మనకి ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఇచ్చారు. ఇక్కడ ఒకసారి విగ్రహం అయితే చూసేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా అదే మోడలే. ఇక్కడ మనకి ఇది ఒక మోడల్ ఫ్రెండ్స్. మనకి గణేశుడు వచ్చేసి 7 to 8 ఫీట్స్ దగ్గర ఉంటాడు. నంది మీద కూర్చొని అయితే మనకి గణేష్ దర్శనం ఇస్తున్నాడు. అదే బ్యాక్గ్రౌండ్ ఆర్ట్స్లో మనకి త్రిశూలం కూడా రావడం జరిగింది. నేను మీకు అందాజుగా అయితే హైట్స్ చెప్పడం జరుగుతుంది, మీరు ఇక్కడికి వచ్చి కనుక్కోండి. మనకి మోడల్స్ అన్నీ అటు సైడ్ ఉన్నాయి, ఇక్కడ చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ లైటింగ్ అయితే లేదు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది ఒక మోడల్. మనకి గణేశుడు వచ్చేసి 6 ఫీట్స్ అయితే ఉంటాడు. మనకి 5 to 6 ఫీట్స్ ఉంటాడు. పీఠ మీద కూర్చొని గణేశుడు దర్శనం ఇస్తున్నాడు. భుజగణపయ్య చూడండి, ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉంది. మనకి ఇది ఒక మోడల్ ఫ్రెండ్స్. మనకి నందివాహనం మీద వెళ్తున్న టైప్లో మనకి గణేశుడు దర్శనం అయితే ఇస్తున్నాడు. గణేశుడు వచ్చేసి మనకి 8 ఫీట్స్ దగ్గర ఉంటాడు. బ్యాక్గ్రౌండ్ ఆర్ట్ చూస్తూ మనకి ఇటు సైడ్ పరమేశ్వరుడు, అటు సైడ్ పార్వతీదేవి రావడం జరిగింది. అదేవిధంగా మనకి శివలింగం కానీ రావడం జరిగింది. శివలింగం మీద మనకి పడగలు కానీ రావడం జరిగింది. చూడడానికి అంటే ఎక్సలెంట్ నడుస్తుంది. ఇది ఒక యూనిక్ మోడల్. ఇక్కడ ఇది ఒక మోడల్ ఫ్రెండ్స్. ఇక్కడ మనకి గణేశుడు ఒక పెద్ద ఎలుక మీద కూర్చొని అయితే మనకి మూషికుడు మీద కూర్చొని అయితే దర్శనం ఇస్తున్నాడు. గణేశుడు మనకి 8 ఫీట్స్ అయితే ఉంటాడు. మనకి అదేవిధంగా మనకి బ్యాక్గ్రౌండ్ ఆర్ట్స్లో ఓం గాని రావడం జరిగింది. ఇది ఒక యూనిక్ మోడల్. కృష్ణుడు టైప్ మనకి చూడండి, ఎంత ఎక్సలెంట్ అంటే అంత ఎక్సలెంట్ ఉంది. మనకి ఇది ఒక యూనిక్ మోడల్. ఇక్కడ ఇదొక యూనిక్ మోడల్ ఫ్రెండ్స్. ఇక్కడ మనకి గణేశుడు పీఠ మీద కూర్చొని అయితే మనకి దర్శనం అయితే ఇవ్వడం జరుగుతుంది. గణేశుడు మనకి 6 to 7 ఫీట్స్ అయితే ఉంటాడు. బ్యాక్గ్రౌండ్ ఆర్ట్స్లో మనకి ఏనుగు వేసుకొని రావడం జరిగింది. చూడడానికి ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది. ఇది ఒక యూనిక్ మోడల్. ఇక్కడ ఇది ఒక మోడల్ ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మనకి కమలం పువ్వు మీద కూర్చొని గణేశుడు దర్శనం అయితే ఇస్తున్నాడు. గణేశుడు మనకి 3 తలకాయలతో అయితే 3 ఫేసెస్తో అయితే మనకి గణేశుడు దర్శనం అయితే ఇవ్వడం జరుగుతుంది. 8 ఫీట్స్ దగ్గర ఉంటాడు. చూడండి, కలరింగ్ ఇయర్ మనకి ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఇచ్చారు. ఇది ఒక యూనిక్ మోడల్. ఇక్కడ ఇది హైలైట్ మోడల్. ఇది ఎక్కడైతే చూడలేదు, నేను ఇక్కడైతే చూస్తున్నాను. ఇది ఒక యూనిక్ మోడల్ ఫ్రెండ్స్. ఇక్కడ ఇది మనకి కింద సింహం రావడం జరిగింది. అదేవిధంగా కమలం పువ్వు మీద కూర్చొని గణేశుడు దర్శనం అయితే ఇస్తున్నాడు. 10 ఫీట్స్ ఉంటాడు గణేశుడు. ఇటు సైడ్ మనకి శివుడు, అటు సైడ్ పార్వతీదేవి రావడం జరిగింది. ఇటు సైడ్ మనకి ఏనుగు మూషికుడు కానీ రావడం జరిగింది. ఇది ఒక యూనిక్ మోడల్. ఇక్కడ డిఫరెంట్గా ఉంది మనకి ఈ గణేశుడు ఇయర్ అయితే. మనకి పంచవి చూసుకుంటే మనకి ఎల్లో గ్రీన్ కాంబినేషన్తో ఇవ్వడం జరిగింది. బాడీకి బ్రింజల్ కలర్ ఇవ్వడం జరిగింది. చూడండి, ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. 10 ఫీట్స్ అయితే ఉంటాడు గణేశుడు.
ఇది ఒక యూనిక్ మోడల్ ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఎదురు బండి మీద కూర్చొని అయితే మనకి గణేశుడు దర్శనం ఇస్తున్నాడు. ఇందాక చూపించాను కదా, ఇది మనకి డిఫరెంట్ కలర్. ఇది ఒక మోడల్. ఇక్కడ మనకి గణేశుడు పీఠ మీద కూర్చొని దర్శనం ఇస్తున్నాడు బొజ్జగణపయ్య. మనకి గణేశుడు వచ్చేసి 9 feet దగ్గర ఉంటాడు. చూడండి యూనిక్గా బాగా మనకి బాగుంది గణేశుడు. ఇవి ఇందాక చూసారు కదా ఫ్రెండ్స్, ఇవి మనకి డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి. ఇవి ఇందాక ఫస్ట్లో చూపడం అయితే జరుగుతుంది. డిఫరెంట్ కలర్స్లో మనకి ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. ఇది ఒక మోడల్ మనకి. ఇక్కడ మనకి ఒక దేవుడు అయితే రథం లాక్కపోతున్న టైప్లో అయితే గణేశుడు కూర్చున్నాడు. రథం మీద గణేశుడు కూర్చొని మనకి దర్శనం అయితే ఇవ్వడం జరుగుతుంది. గణేశుడు వచ్చేసి మనకి 9 to 10 feet అయితే ఉంటాడు. పైన చూసాడు మనకి ఈ విష్ణుదేవుడు, అదేవిధంగా పడగలు, ఇటు సైడు లక్ష్మీదేవి, అటు సైడు బ్రహ్మదేవుడు. చూడండి యూనిక్ డిఫరెంట్ మోడల్ అయితే మనకి గణేశుడు దర్శనం అయితే ఇస్తున్నాడు. ఇది ఒక యూనిక్ మోడల్, డిఫరెంట్ మోడల్. ఇది చూసారు ఫ్రెండ్స్ మోడల్, ఇది డిఫరెంట్ కలర్. ఇదొక ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది ఒక యూనిక్ మోడల్. మనకి గణేశుడు ఏనుగు మీద కూర్చొని దర్శనం అయితే ఇవ్వడం జరుగుతుంది. గణేశుడు మనకి 6 to 7 feet అయితే ఉంటాడు దగ్గర. ఇది ఒక యూనిక్ మోడల్. ఇది ఒక మోడల్. ఇక్కడ మనకి గణేశుడు మనకి హంసవాహనం మీద కూర్చొని అయితే గణేశుడు దర్శనం ఇస్తున్నాడు. గణేశుడు మనకి 9 feet దగ్గర ఉంటాడు. చూడండి ఇది ఒక యూనిక్ మోడల్. ఇక్కడ మనకి ఇక్కడ తొండంలో అయితే పరమేశ్వరుడు రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ చూడండి ఇది గద టైప్లో అయితే ఇవ్వడం జరిగింది. ఇది ఒక కేజీ మనకి మనకి కుమారస్వామి రావడం జరిగింది. పైన గణేశుని ఈ ఏనుగు ఫేస్ రావడం అయితే జరిగింది. ఇది ఒక యూనిక్ మోడల్. చూడండి ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది. ఇది చూసారా ఫ్రెండ్స్, ఇది చూసినవి డిఫరెంట్ కలర్స్ ఇక్కడ మనకి అవైలబుల్ ఉన్నాయి. ఇది ఒక మోడల్ ఫ్రెండ్స్. మనకి సరస్వతి టైప్లో కమలం భూమి మీద కూర్చొని గణేశుడు దర్శనం ఇస్తున్నాడు. వీణ ప్లే చేస్తున్న టైప్లో అయితే మనకు గణేశుడు దర్శనం ఇస్తున్నాడు. అదేవిధంగా మనకి గణేశుడు 7 to 8 feet దగ్గర ఉంటాడు మనకి. ఇది ఒక యూనిక్ మోడల్. ఇక్కడ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కలరింగ్ చూడండి ఎంత డిఫరెంట్ అంటే అంత డిఫరెంట్ ఉంది మనకి. ఇక్కడ ఇది ఒక మోడల్ మనకి. ఇక్కడ ఇది ఒక మోడల్ మనకి. గణేశుడు మనకి మహారాజ్ మోడల్లో కూర్చొని దర్శనం అయితే ఇస్తున్నాడు. 8 feet ఉంటాడు గణేశుడు. మనకి బ్యాక్గ్రౌండ్ ఆర్ట్స్ కానీ రావడం జరిగింది. అదేవిధంగా ఆర్ట్స్లో మనకి కృష్ణుడు కానీ రావడం జరిగింది. ఇది ఒక యూనిక్ మోడల్. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది కలరింగ్ మొత్తము.
ఇది ఒక యూనిక్ మోడల్. ఇక్కడ మనకి గణేశుడు పడగల మీద కూర్చొని అయితే గణేశుడు పడగల మీద కూర్చొని అయితే దర్శనం ఇస్తున్నాడు. గణేశుడు 8 ఫీట్స్ దగ్గర ఉంటాడు మనకి. చూడండి ఇది ఒక యూనిక్ మోడల్. ఎక్సలెంట్గా ఉంటే ఎక్సలెంట్ ఉంది గణేశుడు మనకి. ఇక్కడ ఇది ఒక మోడల్ మనకి. కృష్ణుడు టాప్ అయితే మనకి గణేశుడు దర్శనం ఇస్తున్నాడు. ఇక్కడ మనకి వెన్న కుండలను పట్టుకొని గణేశుడు దర్శనం అయితే ఇవ్వడం జరుగుతుంది. బ్యాక్గ్రౌండ్లో మనకి నెమలి కలిది కానీ బ్యాక్గ్రౌండ్ ఆర్ట్స్ రావడం జరిగింది. ఇక్కడ అది ఇక్కడ అంశం మీద కూర్చొని మనకి నెమలి మీద కూర్చొని దర్శనం ఇస్తున్నాడు. ఇది ఒక యూనిక్ మోడల్. ట్యూనింగ్ ఎక్సలెంట్ అండ్ ఎక్సలెంట్ ఉంది ఇక్కడ. ఇది ఒక యూనిక్ మోడల్ ఫ్రెండ్స్. ఇక్కడ గణేశుడు కమలం పువ్వు మీద కూర్చొని దర్శనం అయితే ఇస్తున్నాడు. బ్యాక్గ్రౌండ్ అంటే మనకి కలిచం చూము రావడం జరిగింది. ఇటు సైడ్ ఏనుగు రావడం జరిగింది, ఇటు సైడ్ ఏనుగు రావడం జరిగింది. అదేవిధంగా మనకి పైన వెంకటేశ్వర స్వామి నామాలు ఉంటాయి కదా, అది కానీ రావడం జరిగింది. ఒక యూనిక్ మోడల్. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది. ఇయర్ మనకి ఇక్కడ ఒకటి అవైలబుల్లో ఉంది. ఒకసారి విగ్రహం మొత్తం చూసేయండి. ఇది ఒక మోడల్ ఫ్రెండ్స్. ఇక్కడ మనకి గణేశుడు వచ్చేసి 13 ఫీట్ సైట్లో ఉంటాడు మనకి. ఇక్కడ ఒక దేవుడు రావడం అయితే జరిగింది. అంశభావం మీద కూర్చొని గణేశుడు దర్శనం అయితే ఇస్తున్నాడు. చూడండి ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ గణేశుడు. ఇక్కడ మనకి 13 ఫీట్స్లో అయితే అవైలబుల్లో ఉన్నాడు గణేశుడు. వీళ్ళు కవర్స్ అయితే వేశారు, తీపేయలేకపోతున్నాయి ఎందుకంటే ఆ డైట్లో ఎక్కి తీయలేమన్నా అంటున్నారు వీళ్ళు. మనకి దుమ్ము పడకుండా కవర్స్ అయితే వేశారు. చూడండి అదే మోడల్ మనకి డిఫరెంట్ కలర్స్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉంది. ఇంకొక విషయం ఏంటంటే నేను ఇక్కడ మనకి ఒక వీడియో తీయడం జరిగింది పెద్ద వినాయకులు. అదే మీరు ఆ లింక్ కానీ నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. అది కానీ చూడండి వీలైనంత వరకు. అక్కడ ఇంకా క్లియర్గా కనిపిస్తుంది, కవర్స్ ఏం వేసి ఉండదు. ఇది ఒక మోడల్ మనకి 11 ఫీట్స్ అయితే ఉంటుంది. గణేశుడు పగిడితో అయితే దర్శనం ఇస్తున్నాడు. ఇక్కడ చూడ పంచం మనకి వైట్ పింక్ కాంబినేషన్లో డిఫరెంట్ కలర్స్ అయితే ఇవ్వడం జరిగింది. తొండ మీద డిజైన్ చూసారు, ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది మనకి. భారీ బొజ్జగన్ పై 11 ఫీట్స్ అయితే ఉంటాడు గణేశుడు. ఒక గణేశుడు అయితే ఉన్నాడు ఫ్రెండ్స్ 14 ఫీట్స్. ఆ గణేశుడిని నేను వేరే సైడ్ చూపిస్తాను. ఇందాక చూసిన మోడలే మనకి డిఫరెంట్ కలర్స్. ఇదే ఫ్రెండ్స్ మనకి నాకు తెలిసినంత వరకు నంద్యాలలో 14 ఫీట్ హైయెస్ట్ విగ్రహం ఇదే నాకు తెలిసినంత వరకు. ఇక్కడ చూడండి మనకి ఎద్దుల బండి మీద వెళ్ళే టైప్లో అయితే గణేశుడు దర్శనం ఇస్తున్నాడు. అక్కడ మనకి పరమేశ్వరుడు అని రావడం జరిగింది. మనకి గణేశుడు పగిడితో అయితే దర్శనం ఇస్తున్నాడు. మనకి పక్కన పైన గణేశుడి పైన మనకి ఒక ఆర్చ్ టైప్ అయితే రావడం జరిగింది. చూడండి ఎక్సలెంట్ అండ్ ఎక్సలెంట్ ఉంది. మీకు వీడియోలో కనపడకపోవచ్చు, మీరు ఇక్కడికి వచ్చి చూసి డైరెక్ట్గా అన్నది వాళ్ళకి మాట్లాడుకొని బుక్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న ఇప్పటివరకు అయితే మనం ఇక్కడ ఉన్న విషయాలన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. కొంచెం ఎక్స్ప్లెనేషన్లో ఏమైనా తప్పులు ఉంటే వాయిస్లో ఇబ్బంది ఉంటే కొంచెం అదే అడ్జస్ట్ కంటే నాకు ప్రాబ్లమ్స్ వల్ల నేను ఎక్స్ప్లెయిన్ చేయకూడదు అనుకున్నాను. ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం అయితే వచ్చింది. కొంచెం అయితే అడ్జస్ట్ కండి. ఇప్పుడైతే మనం ఇక్కడ ఉన్న విగ్రహాలన్నీ అయితే కవర్ చేసేసాము. అదేవిధంగా
మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళు లైక్ కామెంట్ షేర్ అయితే చేయండి, సపోర్ట్ అయితే చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.